బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో వేస్తూ ఉన్నప్పుడు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్లాటకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఆ థియేటర్ యాజమాన్యం చెప్తోంది తొక్కిస్లాట ఘటనలో థియేటర్ యాజమాన్యం బిగ్ ట్విస్ట్ ఇస్తోంది. ఆ మృతితో ఆ మరణంతో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తోంది. ఆ రోజు రేవతి అనే మహిళ చనిపోయింది అక్కడ జరిగిన తొక్కిస్లాటతో. అయితే రేవతి మృతితో మాకే సంబంధం లేదు అని థియేటర్ యాజమాన్యం చెప్తుంది. సంధ్య థియేటర్ యజమాని రేణుకాదేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొక్కిస్లాటకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతినిచ్చింది. పైగా ప్రీమియర్ షోలు మేం నిర్వహించలేదు అని థియేటర్ యాజమాన్యం చెప్తోంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు. అయినా బాధ్యతగా మేం బందోబస్తు కల్పించామని థియేటర్ యాజమాన్యం చెప్తోంది. మాపై కేసులు నమోదు చేయడం అన్యాయం అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మీరు ఆ రోజు జరిగిన దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ రెడ్ కలర్ షర్ట్లో కనిపిస్తున్న మహిళే ఆ రోజు చనిపోయిన మహిళ. ఆ పక్కనే వాళ్ళ బాబు కూడా ఉన్నాడు. ఆ రోజు అక్కడ తొక్కిస్లాట్లు ఇద్దరు కూడా కింద పడిపోయారు. దీంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ బాబు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అందరినీ కూడా కలిచివేసింది. అల్లు అర్జున్ కూడా రెస్పాండ్ అయ్యాడు. ఆ పిల్లాడికి కావాల్సిన వైద్య ఖర్చులు పెట్టుకుంటామన్నాడు. 25 లక్షల రూపాయలు అనౌన్స్ కూడా చేశారు. కానీ థియేటర్ యాజమాన్యం మాత్రం ఈ మరణంతో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ తొక్కిస్లాట్తో మాకు ఎటువంటి సంబంధం లేదు, మాపై కేసులు నమోదు చేశారు అని థియేటర్ యాజమాన్యం అంటోంది. ఈ ఘటన తర్వాత పోలీసులు కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్కి పైన కేసులు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యం పైన కేసులు నమోదు చేశారు. అయితే ఈ గొడవకు మాకు ఎటువంటి సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్ల బాధ్యత, వాళ్లే ఈ బెనిఫిట్ షోలు నిర్వహించారు, ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది, మాకు ఎటువంటి సంబంధం లేదు అని థియేటర్ యాజమాన్యం చెప్తుంది. ఆ రోజు అల్లు అర్జున్ అందరికీ అభివాదం చేసుకుంటూ వెళుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా అక్కడ గుమిగూడటంతో తొక్కిస్లాట్ జరిగింది. ఆ తొక్కిస్లాట్లో ఆ మహిళ చనిపోయింది. ఇప్పుడు హైకోర్టులో థియేటర్ యాజమాన్యం కేసు వేసింది. మాకు ఆ తొక్కిస్లాట్కి ఎటువంటి సంబంధం లేదు, ఇంకా మేమే భద్రత కల్పించాము, బాధ్యతగా మేము బందోబస్తును కల్పించామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. బెనిఫిట్ షోను వేసింది డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది, వాళ్ళు కల్పించాల్సినటువంటి భద్రత. మాకు ఈ తొక్కిస్లాట్తో సంబంధం లేదు, మాపై కేసులు నమోదు చేయడం అన్యాయం అంటూ థియేటర్ యాజమాన్యం చెప్తుంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, కోర్టులో వేసిన పిటిషన్లో మొత్తం ఏం పేర్కొన్నారు? థియేటర్ యాజమాన్యం ఏం చెప్తోంది? ఆ థియేటర్ యాజమాన్యం చెబుతున్నటువంటి కారణాలు సరైనవిగా భావించాల్సిన అవసరం ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయా? రోహిత్, ఈ పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఇంకా తెలుగు ప్రేక్షకులు ఎవరు మర్చిపోలేని దుర్ఘటన జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ మృతి చెందటం, అలాగే ఆమె కుమారుడు ఇప్పటికి కూడా ఇంకా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉండటం అనేది తీవ్రంగా కలిచివేసే సంఘటన తెలుగు ప్రేక్షకులందరినీ కూడా. అలాంటి సంఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసి థియేటర్ యజమానిని, మేనేజర్ ని, అలాగే థియేటర్ లో సిబ్బందిని కూడా అరెస్ట్ చేసి ఇప్పటికైతే ప్రస్తుతానికి రిమాండ్ చేశారు. అయితే థియేటర్ యాజమాన్యం అయితే దానిపై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఖచ్చితంగా ఆ దుర్ఘటన జరగటానికి థియేటర్ యాజమాన్యానిది, థియేటర్ది బాధ్యత కాదు అనేది వాళ్ళ వాదనగా వినిపిస్తున్నారు. అలాగే ప్రీమియర్ షో నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చింది. ప్రీమియర్ షో నిర్వహించింది డిస్ట్రిబ్యూటర్స్. పుష్ప సినిమా నైజాం ఏరియా రిలీజ్ చేస్తున్న మైత్రి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. వాళ్ళు ఆ హీరోని ఆ షోకి ఆహ్వానించుకున్నారు. నిర్మాతలు హీరో ఆ షోకి రావటానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా కూడా వాళ్ళ వైపు నుంచి జరిగిన తప్పు. ఆ క్రౌడ్ ఎక్కువ రావటం అనేది అప్పటికి థియేటర్ యాజమాన్యంగా మేము కల్పించాల్సిన భద్రతను మేము కల్పించాము అంటూ థియేటర్ యాజమాన్యం అయితే ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో థియేటర్ యాజమాన్యం ఎంత వరకు భద్రత కల్పించగలదు? థియేటర్ యాజమాన్యం అయితే పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయటం జరిగింది. సినిమా రిలీజ్ రోజు ఎప్పుడైనా ఇలా పెద్ద హీరోలు సినిమా రిలీజులు జరుగుతున్నా, అలాగే హీరోలు థియేటర్ కు వస్తున్నా కూడా ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కి థియేటర్ నుంచి సమాచారం ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాంటి సమాచారం అయితే ఆ లోకల్ పోలీసులకు సంధ్యా థియేటర్ నుంచి వెళ్లడం జరిగింది.
పోలీసులు కూడా రావడం జరిగింది. కానీ డిస్ట్రిబ్యూటర్ ప్లాన్ చేసుకున్న విధానము, ఆ హీరోని అక్కడికి తీసుకురావటము, ఆ హీరో ఓపెన్ టాప్ జీప్ లో అలాగే కారులో నుంచి బయటకు వచ్చి అభివాదం చేసుకుంటూ అంతమంది మని వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో ఫ్యాన్ పేజీల్లో సర్క్యులేట్ చేయటం అనేది, దానికి థియేటర్ యాజమాన్యాన్ని ఎంతవరకు బాధ్యత వహిస్తారు అనేది ఇప్పుడు థియేటర్ల యాజమాన్యం, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కూడా ఇంప్లీడ్ అవ్వాలని అనుకుంటోంది. ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో థియేటర్ యజమాని తప్పు లేకపోయినా థియేటర్ యజమాని అరెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్, మమ్మల్ని బాధ్యులను చేయటం ఎంతవరకు కరెక్ట్, వాళ్ళ వైపు నుంచి గట్టిగా వినిపిస్తున్న వాదన. రోహిత్. రైట్ రవిచంద్ర, పుష్ప 2 ప్రీమియర్ షో నిర్వహిస్తున్నప్పుడు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని సంధ్య థియేటర్ యాజమాన్యం చెప్తోంది. ఆ రోజు తొక్కిసలాట జరిగినప్పుడే దృశ్యాలవి. ఆ చనిపోయిన మహిళ కొన్ని క్షణాల ముందు, ఆ దుర్ఘటన జరగడానికి కొన్ని క్షణాల ముందు ఆమె ఫోన్లో మాట్లాడటానికి ట్రై చేస్తుంది వాళ్ళ హస్బెండ్తో. ఆమె భర్త, కుమార్తె ఒక చోట ఉన్నారు, ఆమె కుమారుడు ఒక చోట ఉన్నారు, పక్కనే కుమారుడు కూడా కనిపిస్తూ ఉన్నారు. అండ్ రెండో బాక్స్లో ఆ రోజు అల్లు అర్జున్ అందరికీ అభివాదం చేసుకుంటూ సంధ్య థియేటర్ దగ్గరికి వస్తున్న దృశ్యాలు, జనం కూడా ఎంత ఏ స్థాయిలో ఉన్నారో మనం చూడొచ్చు, అభిమానులంతా కూడా. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలోనే ఆ మహిళ చనిపోయారు. ప్రస్తుతం ఇంకా కుమారుడు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారు. దీనిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు థియేటర్ యాజమాన్యం చెప్తోంది మాకు ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదు, ఇంకా బాధ్యతగా మేము అక్కడ భద్రతను కల్పించాము. ఆ రోజు బెనిఫిట్ షోలకు, ప్రీమియర్ షోలకు అనుమతినిచ్చింది ప్రభుత్వం, పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఆ షోను నిర్వహించింది కూడా డిస్ట్రిబ్యూటర్లు ఆ షోను నిర్వహించారు. కాబట్టి ఇందులో మాకు సంబంధం లేదు, ఇంకా మా బాధ్యతగా భద్రతను కల్పించాము, సెక్యూరిటీని ఇచ్చాము. కానీ మాపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదు, మాపై కేసులు నమోదు చేయడం న్యాయం కాదు అంటూ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు విచారణకు స్వీకరించింది. పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. పోలీసులు కౌంటర్ ఏమని వేస్తారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.